అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు. రాములు వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు. రాష్ట్రం అంతా కదిలిపోవాలి. అలాగే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని తీసుకొస్తాం. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం. దాన్ని నేనే తీసుకెళ్ళి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం. నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్ళి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాదో బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరమే వచ్చారు. మన విజయనగరంకి వచ్చి మిరకిల్ సంస్థ స్థాపించారు. ఇక్కడే కంపెనీ మొదలుపెట్టి కొన్ని వేల మందికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10 సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా మీరు మద్దతు ప్రకటించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా విజయనగరం మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ పరిశ్రమల కాలుష్యం ఎక్కువైపోయింది. ఫార్మాస్యూటికల్స్ ఆ కాలుష్యం దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కానీ ఆడబిడ్డలకి గర్భం కూడా రాలేని పరిస్థితులు. దీనికి ప్రత్యేకించి కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేస్తాం. అలాంటి వ్యర్థాలని శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం. మీకు జగన్ వచ్చి ఒకటి కాదు 2 సార్లు కాదు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ ఒకటే మాట, ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు. ఈ మే 13వ తారీఖున ఆ ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ముఖ్యంగా మత్స్యకారులకి జట్టీలు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తా ఉంది. ఫిషర్మెన్కి, మత్స్యకారులకి జట్టీలు, ముఖ్యంగా చింతపల్లిలో జట్టీ రావాల్సిన అవసరం ఉంది. అది మా దృష్టిలో ఉంది. పూసపాటి రేగ మండలం చింతపల్లిలో జట్టీ అవసరం చాలా ఉందని మత్స్యకారు సోదరులంతా చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి లోకం మాధవ్ గారిని గెలిపిస్తే నేను అలాంటి సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మేమందరం ఒక బలమైన ఒక నిర్ణయాలు తీసుకొని ప్రతి 30-40 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి చిన్న జట్టీలు పెద్ద జట్టీలు ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం. ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు. చంద్రబాబు గారు కూడా చెప్పాను మొన్న, కుల గణాంకాలతో పాటు ఇక్కడున్న ఆడపడుచులకు కూడా, యువకులకు కూడా మీ కులంతో పాటు మీ ప్రతిభ, మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే మీ ప్రతిభ, మీ ఇష్టాలు అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం. ముఖ్యంగా తాగునీరుకి సాగునీరుకి సంబంధించి 4 నుంచి 8 చెక్ డ్యామ్లు అవసరం ఉంది. 3 ట్రిబ్యూటరీస్ ముఖ్యంగా గోస్తని, చంపావతి, కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. చాలా అత్యంత శరవేగంతో రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ఒక 2